ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ప్రాణాల ప్రజలకి ఉద్ధరిస్తాం ఓడబలుగుతాం చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత త్రిపుల్ విధానం తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పేదలు మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవాల్సినటువంటి విద్యను దూరం చేశారు. అలాగనే కార్పొరేట్ హాస్పిటల్కి పెంచి పోషిస్తూ ఉన్నారు. కార్పొరేట్ హాస్పిటల్కి సాదాసీదా మధ్యతరగతి వాడు వైద్యంకి వెళ్ళినట్లయితే వాళ్ళ తాలూకా ప్రాణాలతో సెలగాటమాడుతూ ఉన్నారు. ఏదో ఒక జబ్బు కోసం వెళ్ళినట్లయితే అనేకమైనటువంటి టెస్టులు చేసి వాళ్ళ జేబులకి సిల్లు పెడతా ఉన్నారు. తక్షణమే ఈ విధానం పైన రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎలాగా ఉన్నారు కాబట్టి డ్రగ్ ఇన్స్పెక్టర్ల ద్వారా ఇన్స్పెక్షన్ చేసి ఎవరైతే నాణ్యత లేనటువంటి వైద్యాన్ని ఇస్తూ ఉన్నారో, అధిక ధరలు ఎవరైతే వసూలు చేస్తున్నారో, అనేకమైన టెస్టులు అవసరం లేకుండా టెస్టులు చేసినటువంటి ల్యాబులపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం.